మహత్యము అధ్యాయం 12 ప్రారంభం. గౌతముడు ఈ విధంగా తనకు సందేహ నివృత్తి చేసిన తరువాత పార్వతీదేవి సంతోషించెను. ఇంతలో చెవులకు ఇంపైన ఆ శరీరవాణి వినిపించింది. ఓ గిరిజ, నీవు పాప నివృత్తి కొరకు ఎక్కడికి పోవలసిన పని లేదు. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరి, సోననది మొదలగు నదీ నదములు అన్నింటినీ ఇక్కడే ఆవిర్భవింప చేయుము. ఇక్కడ ఒక శిలను నీ ఖడ్గము చే ఖండింపుము. దాని నుండి పుట్టిన నీటిధారతో ఆగమర్షము స్నానము చేయుము. ఈ జలధార ఖడ్గతీర్థము అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. లింగముతో కూడిన నీవు ఒక మాసము ఖడ్గతీర్థము వద్ద నివసింపుము. దిక్పాలకుల చేత పూజింపబడి మరలా వనములో ప్రవేశించి నీ చేతి నుండి విడివడిన లింగమును ఖడ్గతీర్థపు వైభాగంలో లోకమును అనుగ్రహించుటకు ప్రతిష్ఠించుము. భక్తితో సమస్త పాపములు నశింపచేసే ఈ స్థావర లింగమును ఖడ్గతీర్థము వద్ద ప్రతిష్ఠించుట వల్ల ఈ తీర్థములో స్నానం చేసి